హలో ఫుడీస్, ఈరోజు స్పెషల్ నెల్లూరు చేపల పులుసు. వెల్కమ్ టు ఇంటి వంట. దానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 2 స్పూన్లు ధనియాలు, కొద్దిగా చింతపండు, చెక్క, లవంగాలు, చేప ముక్కలు, శుభ్రం చేసుకున్న చేప ముక్కలు. చేపలకి 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ కారం, కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, ధనియాలు, చెక్క, లవంగా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, వీటిని మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీలు పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం మెంతులు, ఇది కూడా వేగిన తర్వాత ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. మసాలా బాగా పచ్చివాసన పోయిన తర్వాత కారం, పసుపు, సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసి అది కూడా కలుపుకొని బాగా కొంచెం వాటర్ వేసుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని చేప ముక్కలను కూడా వేసుకోవాలి. ఒక మామిడికాయ కోసుకొని మామిడికాయ, 2 పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవాలి. స్పూన్తో కలపకుండా క్లాత్తో గిన్నెని పట్టుకొని అటు ఇటు కలపండి. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికిన తర్వాత టేస్ట్ చూసుకొని కొంచెం కొత్తిమీర వేసేసి దించేసుకుంటే అసలు సిస్సులైన నెల్లూరు చేపల పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఏదైనా వంటలు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.